తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వాంకిడి నుంచి మంగనూరు వరకు కూడా ఈరోజు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఈరోజు ఫుడ్ పాయిజన్ జరుగుతున్నటువంటి నేపథ్యం రోజు పేపర్లలో కథనాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వాంకిడిలో ఏదైతే మొట్టమొదటిసారిగా ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి మొట్టమొదటి అమ్మాయి శైలజ అనేటువంటి అమ్మాయి ఈ ఏదైతే ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోవడం జరిగింది. దాదాపు రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం 51 మంది విద్యార్థులు ఈ ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోవడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈరోజు అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపం కారణంగా ఈరోజు 51 మంది విద్యార్థులను బలి తీసుకున్నారని చెప్పేసి స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈరోజు అంత సిగ్గు చేయడంటే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం ఎంత సిగ్గు చేయడం అనేది కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే 51 మంది కుటుంబాలకు ఖచ్చితంగా ఒక్కరికి ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగం కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కావున రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇకనైనా చిత్తశుద్ధితో ఏదైతే ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో, ప్రభుత్వ గురుకుల పాఠశాలలో కూడా ఈ మధ్యాహ్న భోజనం సంబంధించి నాణ్యత లోపం జరుగుతుంది కాబట్టి దీని మీద సమగ్రంగా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా అరకొరగా మేము సమగ్రంగా విచారణ చేస్తున్నాము, ఆ డిఓను సస్పెండ్ చేసినాము, ఎంఈఓను సస్పెండ్ చేసినాం అని చెప్పి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితిని మీరు విడనాడాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే ఈ ప్రభుత్వ స్కూళ్లలో, సంక్షేమ హాస్టళ్లలో, గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. విధంగా ఈ మధ్యాహ్న భోజనం సంబంధించి కూడా ఎక్స్పైరీ డేట్ అయినటువంటి ఏ వస్తువులు వాడడం వల్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అక్రమ అరెస్టులు వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. మీరు గత ప్రభుత్వం ఏదైతే అరెస్టులతోని ఉద్యమాన్ని అణచివేయడం కోసం ప్రయత్నం చేసిందో దాన్ని మొత్తం చిట్టచివడిగా చేసి పెట్టి ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడం జరిగిందని చెప్పేసి కూడా ఒకసారి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెమరేసుకోవాలి. ఇదే వైఖరి కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా గట్టి బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ అక్రమ అరెస్టులన్నీ కూడా ఖండించాల్సినటువంటి విద్యార్థుల మేధావులను కూడా కోరుతున్నాం. రేవంత్ రెడ్డిని వైఖరి మార్చుకోకుండా ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చవి చూడాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు బంద్ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని విజయవంతంగా ఈ బంద్ను మేము విద్యార్థి సంఘాలుగా, విఎస్ఎఫ్ఐగా, పీడిఎస్గా బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉందంటే ఫుడ్ పాయిజన్తో మంచిర్యాల జిల్లాలో ఒక పాఠశాలలో దాదాపు 100 మంది ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్ పాలవుతే కూడా పట్టించుకోకుండా తన తమ్ముని బిడ్డ పెళ్ళికి అటెండ్ అయ్యాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. అంటే నీ తమ్ముని బిడ్డ పెళ్ళికి అటెండ్ అయ్యే అవకాశం టైం ఉంది, కానీ ఒక విద్యార్థులు రేపటి భావి పౌరులు కానీ విద్యార్థులు ఈరోజు హాస్పిటల్ పాలవుతే మరి ఎందుకు వాళ్ళను స్పందించడానికి నీకు టైం లేదనే విషయాన్ని ఈరోజు మేము యూఎస్ఎఫ్ఐగా, పీడిఎస్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను గుంపు మేస్త్రిని చెప్పేసి ఆ రోజు సీఎం కాకముందు చెప్పిండు. గుంపు మేస్త్రి అంటే దాని అర్థం ఏందో ఈరోజు రేవంత్ రెడ్డి గారు పకడ్బందీగా సమాచారం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఒక విద్యాశాఖ మంత్రి కేటాయించకుండా గుంపు మేస్త్రి పని ఏ విధంగా జరుగుతున్న విషయాన్ని నేను తనకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యాధికారులని పకడ్బందీగా పనిలో పెట్టాల్సిన అవసరం మరి మీ ప్రభుత్వానికి ఉందా, చిత్తశుద్ధి లేదా అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఫుడ్ పాయిజన్ విషయంలో చనిపోయిన ప్రతి కుటుంబానికి దాదాపు విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చి తప్పకుండా సమస్యల పరిష్కారం కోసము మేము తీసుకుంటామనే కార్యాచరణను మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని పబ్బులకు, పండుగలకు అటెండ్ కాకుండా విద్యార్థుల పాఠశాలకు వెళ్ళి ఒకసారి ఆ భోజనాన్ని మీరు ఒకసారి విజిటింగ్ చేసినట్టయితే పిల్లలు ఏ విధంగా భోజనాలు చేస్తున్న విషయాన్ని మీకు గుర్తుకొస్తుంది. గొప్పలు చెప్పడం కాదు, స్థానికంగా పర్యవేక్షణ చేస్తే కొద్దిగా మీకు సోయేస్తున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తున్నా. మన రేవంత్ రెడ్డి గారు ఈ విషయాలన్నిటి కూడా పకడ్బందీ అమలు చేయకపోతే, సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు మేము కార్యాచరణ రూపొందించుకుంటాం. పాఠశాలలలో మధ్యాహ్న భోజనం వికటించి అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు గురైతే వందలాది మంది విద్యార్థులు హాస్పిటల్ బారిన పడి 10ల సంఖ్యలో విద్యార్థులు చనిపోతూ ఉంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా కేసీఆర్ మాదిరిగా షౌటౌట్ చేతిలా శంఖం ముందినట్టుగానే ఈ రేవంత్ సర్కార్ ఉంది. చేతగాని ప్రభుత్వం ఇప్పటికి కూడా విద్యాశాఖ మంత్రిని నియమించలేదు. ఈ ప్రభుత్వం మంత్రులకు చదవచ్చిన మంత్రి లేడు. ఇదే మా తెలంగాణకు పట్టిన అతిపెద్ద దరిద్రం. ఆ కేసీఆర్ గవర్నమెంట్లో సవితా ఇంద్రారెడ్డి ఇంటర్ పాస్ కానీ సవితా ఇంద్రారెడ్డిని పెట్టి ఆమె విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకుంటే ఈ గవర్నమెంట్లో కూడా ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టాక విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు. IIITలో ప్రాణాలు కోల్పోతున్నామని మాట్లాడితే మంత్రులు స్పందించారు. ఫుడ్ పాయిజన్ తోటి పోరాలు చనిపోతున్నారంటే
తుడుపు చర్యగా తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు దాన్ని నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను కొనసాగిస్తాం. అందులో భాగంగానే ఆర్మూర్, జక్రంపల్లి, ఇసాపల్లి, బాల్కొండ ఈ కేంద్రాలలో పాఠశాలను బంద్ పెట్టడం జరిగింది. పీడిఎస్గా ఒక్కటి మీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పోలీసులను అడుగుపెట్టుకొని నువ్వు అరెస్టులు చేయించవచ్చు. ఈరోజు పోలీసులను అటువంటి నిజాం ప్రభులనే నువ్వు మించవచ్చు, లేకుంటే కేసీఆర్ని మించవచ్చు. కానీ కేసీఆర్ నిరంకుశ తత్వాన్ని 10 సంవత్సరాలు కేసీఆర్నే పాతాళంలోకి దొక్కినాం నీ తెలంగాణ ప్రజలం. నిన్ను దొక్కడానికి పెద్ద విషయం కాదు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. ఈ ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించిన వాళ్ళందరినీ శిక్షించాలి. ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు పెట్టాలి. పేద విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల మీద ఉన్న విశ్వాసం కోల్పోతే సిగ్గు లేకుండా నువ్వు రైతులను మోసం చేసినావు, ప్రజలను మోసం చేసినావు, విద్యార్థులను మోసం చేస్తున్నావు. ఇంకా ప్రజాపాలన సంబరాలను జరుపుకుంటూ ఉన్నావు. ఏ మాత్రమైన సిగ్గుంటే ఈ ప్రజాపాలన సంబరాలు కాదు, ప్రజా నిర్లక్ష్య సంబరాలు జరుపుకో అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మీ వైఖరి మార్చుకోకపోతే, విద్యా మంత్రి నిర్ణయించకపోతే నీ అసెంబ్లీని ముట్టడిస్తాం, ముఖ్యమంత్రిని అడ్డుకుంటాం, మంత్రులను ఎమ్మెల్యేని అడ్డుకుంటాం. పోలీసులతో కేసులు కాదు, జైళ్లలో పెట్టినా ఆగేది లేదు, ఉద్యమాన్ని ఆపేది లేదు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. డివిజన్లో ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చిన భాగంగానే ఆర్మూర్ డివిజన్లో బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. మన ఇక్కడే గురుకులాలు కావచ్చు, సంక్షేమ హాస్టళ్లలో, రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయంటే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముద్దు నిద్రలు ఉందని అయితే మనకైతే అర్థమవుతూ ఉన్నది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు నిద్రలు ఉన్నారని కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. మేము పీడిఎస్గా ఏం డిమాండ్ చేస్తున్నామంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో విద్యార్థులు, వాళ్ళకు ఫుడ్ పాయిజన్ కారణంగా చనిపోయిన 51 మంది విద్యార్థులకు 50 లక్షలు ఒక్కొక్కరికి ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పైరీ డేటులతోని నాణ్యమైన కూరగాయలు వాడకుండా ఎక్స్పైరీ డేట్ అయినటువంటి కొన్ని హాస్టళ్లలో వాడుతున్నారని మనకు కూడా అర్థమవుతూ ఉన్నది. వాళ్ళకు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న డైట్ ఛార్జీలు కావచ్చు, MDM డైట్ ఛార్జీలు కూడా వెంటనే విడుదల చేయాలని పీడిఎస్గా డిమాండ్ చేస్తాం.